గుడ్ మార్నింగ్. కొత్త జీవితం పార్ట్ 3. మరుసటి రోజు ఉదయం రాధిక చాలా ఉత్సాహంగా రెడీ అయ్యింది. సాదాసీదా చీర కట్టుకుంది. సర్టిఫికెట్లన్నీ ఒక ఫైల్లో పెట్టుకుంది. ఎన్నో రోజుల తరువాత ఆమె ముఖంలో చిన్న నవ్వు కనిపించింది. ఆమె బయటకు రాగానే అత్తగారు చూసి కనుబొమ్మలు ఎత్తింది. ఏమిటి శోభ, ఎక్కడికి బయలుదేరావు అంది. అత్తయ్య, నిన్న చెప్పాను కదా, స్కూల్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని మృదువుగా చెప్పింది రాధిక. అంతే, అత్తగారి ముఖం మారిపోయింది. నేను ఒక్కసారి చెప్పినా అర్థం కాలేదా? ఈ ఇంటి కోడలు బయట ఉద్యోగాలు చేయదు, అంతే. రాధిక నెమ్మదిగా, ఇది నా భవిష్యత్తు అత్తయ్య అంది. మరి ఈ ఇంటి పని ఎవరు చేస్తారు? నేను చేయాలా అని అరవసాగింది. ఆ అరుపులకు రాహుల్ హాల్లోకి వచ్చాడు. ఏమైంది అమ్మా అన్నాడు. నీ భార్యను అడుగు, నా మాట వినకుండా బయట ఉద్యోగానికి వెళ్తుందట. రాహుల్ కొద్దిసేపు రాధిక వైపు చూశాడు. రాధిక కళ్ళలో భయం ఉన్న నిర్ణయం మాత్రం స్పష్టంగా కనిపించింది. రాధిక, అమ్మ చెప్పింది విను, ఇంకోసారి చూద్దామన్నాడు రాహుల్. ఆ మాట రాధిక గుండెల్లో మళ్ళీ గుచ్చుకుంది. ఇంకోసారి? నా జీవితమంతా ఇలానే వాయిదా వెయ్యాలా అని ఆమె గట్టిగా అడిగింది. రాహుల్ నిశ్శబ్దం. రాధిక మొదటిసారి కన్నీళ్లు తుడుచుకొని నిటారుగా నిలబడి చెప్పింది. పెళ్ళి అయ్యాక అమ్మాయి కలలు చనిపోవాలని ఎక్కడా రాయలేదు. ఇంటి పని కూడా చేస్తాను, కానీ నా భవిష్యత్తును మాత్రం వదులుకోను. అత్తగారు కోపంతో, అయితే ఈ గడప దాటి వెళ్తే తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దు అని అరిచింది. ఆ మాట విన్న రాధిక క్షణం ఆగింది. గుండె బలంగా కొట్టుకుంది. భర్త వైపు చూసింది. రాహుల్, నువ్వైనా ఏదైనా చెప్పు అంది. రాహుల్ తల దించుకున్నాడు. తల్లి ముందు ఒక్క మాట మాట్లాడలేదు. ఆ క్షణంలో రాధికకు అన్నీ అర్థమయ్యాయి. తన బాధతో తనతో నిలబడే మనిషి ఇప్పటికీ తనకు లేడని తెలిసింది. ఆమె నిశ్శబ్దంగా ఫైల్ తీసుకుంది. దేవుడి ఫోటోకి నమస్కారం చేసింది. అత్తగారు ఇంకా కోపంగా చూస్తుండగా రాధిక ఒక్క మాట చెప్పింది. ఈరోజు నేను బయటకు వెళ్తున్నది ఉద్యోగం కోసం కాదు, నా గౌరవం కోసం అని గడప దాటింది. అత్తగారు షాక్. రాహుల్ కూడా నిశ్చేష్టులా నిలబడిపోయాడు. రాధిక బస్టాప్ చేరేసరికి చేతులు వణికాయి, కానీ మనసు మాత్రం ధైర్యంగా ఉంది. అప్పుడే ఆమెకు తెలియని నంబర్ నుంచి కాలు వచ్చింది. మేడం, మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు కదా, మా స్కూల్ చైర్మన్ గారు ఈరోజు ఉంటారు. రాధిక అవును అంది. ఆమెకు తెలియదు, ఈ ఇంటర్వ్యూ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని. పార్ట్ 3 కంప్లీటెడ్. పార్ట్ 4 నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.